హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుష్కా ఛానల్. ఇవాళ వీడియోలో క్రిస్పీ దోశను హోటల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దోశలు ఇలా క్రిస్పీగా క్రంచీగా ఉంటే ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండానే తినేస్తాము. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఈ స్మాల్ గ్లాస్తో 2 గ్లాసుల మినపగుండ్లను వేసుకోవాలి. అదే గ్లాస్తో ఈక్వల్గా 4 గ్లాసుల రేషన్ బియ్యాన్ని, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని, 1 టేబుల్ స్పూను సగ్గు బియ్యాన్ని, 1 టీ స్పూన్ మెంతులను వేసి శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగి ఈ విధంగా నీళ్లు పోసుకొని 6 to 7 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మిగిలిన వాటిని కూడా ఇట్లానే మిక్సీ పట్టేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పిండిని అంతా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 7 to 8 అవర్స్ వరకు పిండిని పులియపెట్టుకోవాలి. మార్నింగ్ దోశ కావాలంటే నైట్ టైం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఉదయానికల్లా మనకి పిండి అనేది పులుస్తుంది. 8 అవర్స్ తర్వాత పిండిని ఒకసారి కలుపుకొని మనకు కావలసినంత వరకు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 to 4 డేస్ వరకు స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును, 1/4 టీ స్పూన్ పంచదారను, కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దోసపిండి కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పంచదారను యాడ్ చేయడం వల్ల దోశలు మంచి క్రిస్పీగా కలర్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ పెనాన్ని పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో కానీ టిష్యూతో కానీ స్ప్రెడ్ చేసుకొని కొంచెం వాటర్ను చిలకరించుకొని పిండిని తీసుకొని ఇలా గరిటెతో రౌండ్గా దోశలాగా వేసుకోవాలి. చుట్టూ ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్స్ టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. ఇక్కడ దోశ పైన మీకు నచ్చిన విధంగా సన్నగా తరిగిపెట్టిన ఆనియన్స్ను, క్యారెట్ తురుమును, మీ దగ్గర మసాలా కారం ఏది అవైలబుల్గా ఉంటే ఆ కారాన్ని ఇలా స్ప్రింకిల్ చేసుకొని దోశను కాల్చుకోవాలి. ఇలా దోశను ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలను ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలాగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ నేనైతే పల్లి చట్నీతో ఈ క్రిస్పీ దోశలను సర్వ్ చేస్తున్నాను. ఇలా దోశలు క్రిస్పీగా క్రంచీగా ఉంటే ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండానే తినేస్తాము. ఇలా మీరు కూడా ఈ క్రిస్పీ దోశలను ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.